ఏమండి శ్రీమతి గారు, ఎక్కడి నుంచి తమ రాక? ఓ హత్య జరిగిన స్థలం నుంచి. చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు. కారణం ఏమిటో? హంతకుడు వెంట పడ్డాను, కానీ కాస్తలో తప్పించుకున్నాడు. నీ నుంచే తప్పించుకున్నాడంటే హంతకుడు చాలా అసాధ్యుడన్నమాట. తప్పించుకున్న ఏ నేరస్తుడైనా పట్టుపడక తప్పదు. నేను ఖచ్చితంగా అతన్ని పట్టుకుని తీరుతాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఏమండి, నేను మీకు కానుకగా ఇచ్చిన ఉంగరం ఏది? కుడి చేతికి వదులుగా ఉందని ఎడమ చేతికి మార్చాను. ఇదేమైనా నేరమా శ్రీమతి గారు? అవును, హంతకుణ్ణి పట్టుకుని ప్రశ్నలు వేయవలసింది పోయి నీ భర్త నన్నే పట్టుకుని ప్రశ్నలు వేస్తున్నావు. ఏమిటి విశేషం? అదే అదేం లేదు. అవును, నేను ఉంగరం గురించి అడుగుతున్నప్పుడు మీరెందుకంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు? మీ పోలీసు వాళ్ళతో మాట్లాడమే తప్పు. అసలు ఈ కాకి బట్టల్లో ఉన్న మహిమ ఏమిటో గాని ఇవి కట్టుకుని ఉన్నప్పుడు కట్టుకున్న వాడిని సైతం అనుమానిస్తారు. అందుకని విప్పేసరా. వాట్? ఐ మీన్ ఈ విప్పి చెరగట్టుకురా. ఈ కాకి బట్టలంటే నీకెందుకంత భయం? ఏదో తప్పు చేసినట్టు. భయం కాదు డార్లింగ్, ఈ కాకి బట్టల వెనుక ప్రేమించే మనసు కాస్త మరుగున పడిపోతుందని ఇవంటే అయిష్టం. వెళ్ళి డ్రెస్ మార్చుకురా. చదివించాలి గాని లైట్ ఆఫ్ చేయండి, నిద్ర వస్తుంది. చేచి, ఆ మధ్య మా వారి కోసం మీ దగ్గర ఓ డైమండ్ రింగ్ కొన్నాను, గుర్తుందా? బాగా గుర్తుంది మేడం జీ. కొత్త రకం డిజైన్ తో ప్రత్యేకంగా చేసిన రింగ్ అది. సరిగ్గా అలాంటిదే మరో రింగ్ కావాలి. చేసింది ఏమైనా రెడీగా ఉందా? అదేమిటి మేడం, నిన్ననే. మీకే విధంగా ఆర్డర్ ఇవ్వాలో ఆ విధంగానే ఇస్తాను. మీరు వెళ్ళొచ్చు. చిత్తం. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో, గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. కూర్చోండి. థ్యాంక్ యూ. డాక్టర్, ఆ కుర్రాడు రాజాకి స్పృహ వచ్చిందా? లేదు మేడం,